ప్రాచీన భారతదేశపు మొట్టమొదటి శివాలయం ఎక్కడుందో తెలుసా? నేటి భారతదేశంలోని అనేక శివాలయాలకు ఆద్యంగా నిలిచే ఆలయం ఎక్కడుందో తెలుసా? అదే తిరుపతికి సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలోని పరశురామేశ్వర స్వామి ఆలయం. ఈ వీడియోలో మనం గుడిమల్లం శివలింగం విశేషాలు మరియు ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఆసక్తికరమైన దేవాలయాల చరిత్రలు, రహస్యాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన వెన్లైట్స్ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఉన్న ఈ ఆలయం మన పురాతన ఇతిహాసానికి, శిల్పకళకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఇది తిరుపతి నగరానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 13 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఇది మహాశివుని స్థలంగా పేరు పొందింది. భారతదేశపు ప్రాచీన శివాలయంగా చరిత్రలో స్థానం సంపాదించింది. గుడిమల్లం ఆలయం శాతవాహనుల కాలానికి చెందిందిగా గుర్తించబడింది. దీనిలోని లింగం 1వ లేదా 2వ శతాబ్దానికి చెందిందిగా భావించబడిన భారత పురావస్తు సర్వేక్షణ విస్తృత పరిశోధనల తర్వాత ఈ లింగం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిందని నిర్ధారించబడింది. 1973లో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించారు. ఇక్కడ శివలింగం కంటే ఆలయం మునుపటి కాలానికి చెందిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ప్రస్తుత భవనం చోళులు మరియు విజయనగర సామ్రాజ్య కాలానికి మరింత తరువాత కాలానికి చెందింది. లింగం మొదట బహిరంగంగా ఉండవచ్చంటూ అభిప్రాయం. 1954 నుంచి ఈ ఆలయం భారత పురావస్తు సర్వేక్షణ ASI చే పరిరక్షించబడుతోంది. పురాతన శిల్పకళకు ప్రతిరూపంగా నిలిచే ఈ శివలింగాన్ని TA గోపీనాథరావు ఇలా వర్ణించారు. ఇది ముదురు గోధుమ రంగు గల గట్టి రాతితో తయారైంది. సుమారు 5 అడుగుల ఎత్తుతో విస్తారంగా ఉన్న ఈ లింగం భూమిలో కొంత భాగం పూడ్చబడి ఉంది. లింగం ముందు భాగంలో మరుగుజ్జు ఆకారంలోని అపస్మారుని బొమ్మను మనం చూస్తాం. శివుడు ఒక వేటగాడి రూపంలో కనిపిస్తాడు. కుడి చేతిలో జింక, ఎడమ చేతిలో నీటికుండ, ఎడమ భుజంపై గొడ్డలి ఉంటుంది. ధోతి, మెఘల, చెవి పోగులు, 5 కంకణాలు, చేతి ఉంగరాలు అన్నీ చాలా సూక్ష్మంగా చెక్కబడి ఉంటాయి. ఆయనకు యజ్ఞోపవీతము లేదు, కాని తలపై పొడవైన జుట్టుంది. ఇంకా ఈ ఆలయం గర్భగుడి చతురస్రాకార ప్రణాళికలో నిర్మించబడి పైభాగం అగ్రభాగపు నిర్మాణంగా ఉంటుంది. హిమాంశు రే అనే చరిత్రకారుడి ప్రకారం ఇది పాడైపోయే పదార్థాలతో తయారైన పురాతన ఆలయ నిర్మాణాన్ని సూచిస్తుంది. మునుపటి నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకొని పునఃనిర్మాణం చేయబడిందని చెప్తారు. ఆలయ గోడలపై, ప్రాంగణంలోని రాతి పలకలపై పల్లవ, యాదవ దేవరాయలు, గంగా పల్లవ, బాణ, చోళ కాలానికి చెందిన అనేక శాసనాలు లభించాయి. అత్యంత పురాతన శాసనం నందివర్మ పల్లవ పాలనకు చెందినది. ఈ శాసనాలు దాతలు ఆలయానికిచ్చిన బహుమతులను మాత్రమే ప్రస్తావించాయి. మరి మీరు కూడా తిరుపతి యాత్రకు వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పక సందర్శించండి. ఇదివరకే మీరు ఈ ఆలయాన్ని దర్శించుంటే మీ అనుభవాలను కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పురాతన ఆలయాల చరిత్రలు మరియు ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన వెన్లైట్స్ డివోషనల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.